కేసీఆర్ హయాంలో మూసీ అభివృద్ధిపై నేడు బీఆర్ఎస్ పార్టీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మూసీ సుందరీకరణ ప్రాజెక్టును బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని వివరించనున్నారు. మూసీ ప్రాజెక్టు పేరుతో నివాసాలు కోల్పోతున్న వారికి మద్దతుగా ఈ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. కేసీఆర్ హయాంలో మూసీ అభివృద్ధిపై నేడు బీఆర్ఎస్ పార్టీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మూసీ సుందరీకరణ ప్రాజెక్టును బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని వివరించనున్నారు. మూసీ ప్రాజెక్టు పేరుతో నివాసాలు కోల్పోతున్న వారికి మద్దతుగా ఈ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సైదులు చెప్పండి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఏ అంశాలు ఉండబోతున్నాయి? సాయంత్రం 5 గంటలకు రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తుంది. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేయనున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మూసీ పరివాహక ప్రాంతంలో చేసినటువంటి అభివృద్ధి, ముఖ్యంగా ఎస్టీపీ ప్లాంట్లు నిర్మించడం, వాటి ద్వారా మూసీ వాటర్ ని శుద్ధి చేసి అవి తిరిగి మళ్ళా మూసీలోకి ఏ విధంగా అయితే పంపింగ్ చేస్తామో దాని తర్వాత ఇక మిగిలిన ప్రాంతంలో ముఖ్యంగా నాగోల్ ప్రాంతంలో 6 కిలోమీటర్ల మేర చేసినటువంటి అభివృద్ధి, ఆ పార్కులు, అదేవిధంగా వాకింగ్ ట్రాక్, రన్నింగ్ ట్రాక్, అదేవిధంగా జిమ్లు, పిల్లల సంబంధించినటువంటి ఆట వస్తువులు, పిల్లల ప్లే గ్రౌండ్స్, ఈ విధంగా అంటే గతంలో మూసీ సుందరీకరణని ఒక్క ఇండ్లు కూడా కూల్చకుండా అభివృద్ధి చేసి చూపించాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుందరీకరణ పేరుతోటి ఇళ్లు కూల్చివేస్తుంది. వారికి భరోసా ఇవ్వకుండా వారికి ఎక్కడ ఇల్లు ఇస్తారో తెలియనటువంటి పరిస్థితి నెలకొంది. చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేము ఏ విధంగా అయితే సుందరీకరణ చేశామో సుందరీకరణకు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు అని బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. కేటీఆర్, హరీష్ రావుతో పాటుగా మిగిలిన నేతలందరూ కూడా ఇదే చెప్తున్నారు. సుందరీకరణకు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు, మేము గతంలో ఏ విధంగా అయితే సుందరీకరణ చేశామో అంతే సుందరీకరణ చేస్తే బాగుంటుంది తప్ప ఇవాళ సుందరీకరణ పేరుతోటి బఫర్ జోన్ లో ఉన్నటువంటి దాదాపుగా 10,000కు పైగా ఇళ్లను కూల్చేసేందుకు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. దీని ద్వారా చాలా మంది ఇళ్లను కోల్పోయి వారి రోడ్డును పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే ప్రతిరోజు కూడా వారు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎప్పుడు నోటీసులు ఇస్తారో తెలియనటువంటి పరిస్థితి నెలకొంది. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి గతంలో ఏ విధంగా అయితే మేము అభివృద్ధి చేశామో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి సుందరీకరణ ఏదైతే చేస్తామంటున్నారో ఆ నిర్ణయం సంబంధించి మేము దానికి అంగీకరిస్తాం. కానీ ఇల్లు కూల్చివేతకు మాత్రం మేము వ్యతిరేకం. అటు ఇల్లు ఎవరైతే పేదల ఇల్లు ఎవరైతే కూలుస్తున్నారో వారి పక్షం నుండి మేము ఖచ్చితంగా పోరాడతామని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. కాబట్టి ఈ రోజు సాయంత్రం రాజేంద్ర నగర్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఎంఎస్ సాగర్ లో ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తుంది. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవ్వనున్నారు. ఈ దాంట్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అందరూ కూడా పాల్గొనున్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా కొంతమంది పాల్గొనున్నారు. కాబట్టి దీని ద్వారా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసేలా కూడా ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నామని కూడా చెప్తున్నారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాధాకృష్ణ హోటల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సుందరీకరణకు సంబంధించినటువంటి అంశం తీసుకొచ్చారు. అంశంలో కూడా బఫర్ జోన్ లో ఉన్నటువంటి ఇళ్లను ఖచ్చితంగా తీసేయాల్సి వస్తుంది. వారికి ఏరియా దగ్గర పునరావాసం కల్పిస్తా ఉంటున్నారు. కానీ ఎక్కడ కల్పిస్తారో కూడా స్పష్టత లేదు. వాళ్ళు అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. గతంలో ఏ విధంగా అయితే మేము సుందరీకరణ చేశామో అలా చేస్తే బాగుంటుంది. ఎస్టీపీ ప్లాంట్లు దాదాపుగా 400 కోట్ల రూపాయలతోటి ఎస్టీపీ ప్లాంట్లు నిర్మించాము బీఆర్ఎస్ పార్టీ హయాంలో. ఇప్పుడు ఆ ఎస్టీపీ ప్లాంట్లని దాదాపుగా 85% పూర్తయింది. మిగిలిన 20% పూర్తి చేసి మూసీ వాటిని శుద్ధి చేస్తే బాగుంటుంది. అదేవిధంగా మూసీ పరివాహక ప్రాంతంలో
మొత్తం పార్కులు లాంటివి, అదేవిధంగా వాకింగ్ ట్రాక్స్ లాంటివి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. పిల్లలకు ఆడుకునేందుకు ఇది మంచిగా ఉంటుంది, అదేవిధంగా వాకింగ్ చేసేందుకు కూడా మంచిగా ఉంటుంది. అదేవిధంగా ఎస్టీపీ ప్లాంట్ల ద్వారా మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి మళ్ళా మూసీలోకి మంచినీళ్ళని వదలడం వల్ల సో మొత్తం కూడా స్వచ్ఛమైన నీరు మూసీలోనే ప్రవహిస్తుంది. దాని తర్వాత ఇక గోదావరి, కృష్ణా జలాల నుంచి మూసీ వాటర్ తీసుకొచ్చి మూసీలోకి తీసుకురావడం వల్ల మొత్తం స్వచ్ఛమైన నీరు మొత్తం మొదటి నుంచి అంటే స్టార్టింగ్ కాంచి చివరి వరకు కూడా అంటే నల్గొండ ఏరియా వరకు కూడా మంచినీరు శుద్ధిగా పారుతుంది. కానీ ఇవాళ మూసీ సుందరీకరణ పేరుతో రైట్, థ్యాంక్ యూ సైదులు.